సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకున్న వైసీపీ నేతలకు చుక్కెదురైంది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో నిందితులైన దేవినేని అవినాష్, నందిగం సురేష్, రేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాంలు తమను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీరిలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో దేవినేని అవినాష్, నందిగం సురేష్ నిందితులు కాగా, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాంలు నిందితులు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు నిందితుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత కోర్టులో వాదనలు జరిగాయి. కొద్ది రోజుల పాటు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వుల్ని కోర్టు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లు వేసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈవేళ బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు బుధవారం అనగా సెప్టెంబర్ 4న తీర్పు ఇచ్చింది. దీంతో తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, అంతవరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు. అయితే అందుకు ప్రభుత్వ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ విషయంపై తన నిర్ణయాన్ని కొద్దిసేపు వాయిదా వేసిన హైకోర్టు అందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేంత వరకు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వటానికి నిరాకరించింది. దీంతో చంద్రబాబు నివాసం, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసుల్లో నిందితులను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.